ప్రముఖ కంపెనీల్ని ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అభిప్రాయపడింది. పెట్టుబడులను ఆకర్షించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని తెలిపింది. విశాఖ జిల్లా మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కు 22 ఎకరాలను 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ లీజు పద్దతిలో ఇవ్వాల్సిన భూముల్ని ఏపీఐఐసీ నిబంధనలకు విరుద్దంగా విక్రయిస్తున్నారని వాదించారు. అయితే నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా భూములు కేటాయిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకొస్తుందని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ తరలిపోతాయని పేర్కొంది. ఐటీ కంపెనీల ఏర్పాటు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపింది. నామమాత్రపు ధరతో భూ కేటాయింపుల్ని చిన్నచూపు చూడకూడదని, భవిష్యత్తులో కలిగే ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపు విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.